హాయ్ అండి. సంపూర్ణలోకి స్వాగతం. అందరికీ ధన్యవాదములు. ఇవాళ మాఘపురాణము 14వ అధ్యాయం చెప్పుకుందామండి. బ్రాహ్మణ స్త్రీ భర్తతోటి స్వర్గమునకు ఎలా వెళ్ళినది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా. మరి అలానే విప్రకన్య తన భర్తతోటి ఎట్లా విష్ణు సాయుధ్యము పొందిందో వివరిస్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పాడు. పూర్వకాలమున కాశ్మీర దేశమందు ఒక గ్రామం ఉంది. ఆ గ్రామములో సుబుద్ధి అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు 4 వేదాలు చదివినటువంటి వ్యక్తి, తాత్పర్యాలు కూడా వర్ణించగల శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ 4 వేదాలు ఏమిటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అన్నమాట. ఈ అన్నిటి యందు ఎలా అయితే పాండిత్యం ఉందో అలానే బుద్ధి యందు కూడా పేరుకు తగినట్లు అతను పెద్దలను గౌరవించేవాడు, భూతదయ కలిగి ఉండేటువంటి వ్యక్తి. అతను అందరి మన్నలను కూడా పొంది ఉండేటువంటి వ్యక్తి. అతడు గొప్ప పండితుడు ఒకటి వలన అనేక మంది ఇతర పండితులు అందరూ కూడా అతని వద్దకు వచ్చి శిష్యులుగా చేరి చదువుకునేటువంటి వాళ్ళు. ఆ బ్రాహ్మణుడికి 10 సంవత్సరములు కలిగినటువంటి బాలిక ఉంది, అంటే అమ్మాయి ఉంది. ఆమె పేరే సుశీల అన్నమాట. అయితే ఆ బాలిక చాలా అందంగా ఉండేది, సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి. మరి అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి కన్నులు కలిగి ఉండేటువంటిది, నిండు చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి అమ్మాయి, 9 రెక్కలను పోలు నల్లని పొడుగాటి జుట్టు కలిగి ఉండేదన్నమాట. ఆమె నడచిన ఎడల హంస నడకను మరిపించు నడకగల ఉండేదన్నమాట. అయితే అందమైన ముఖవర్చస్సు కూడా ఉండేది ఆమెకి. కోకిల కంఠము అంటే కోకిల గొంతు అనమాట. ఆ సుందరాంగి ముక్కు ఉండేది, చాలా అందంగా ఉండేది ముక్కు. పళ్ళ వరుస కూడా చూచిన వారికి మరలా మరలా చూడాలనేటువంటి కోరిక పుట్టేటువంటి వ్యక్తిలాగా ఉండేదన్నమాట ఆమె. అటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి అని తండ్రి సుబుద్ధి ఆలోచనలో పడ్డాడు. ఒకనాడు సుమిత్రుని శిష్యుడు గురువుగారికి ఇంట జరుగు దైవ కార్యములకు పూజా ద్రవ్యములను తెచ్చుటకు అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే దారిలో ఉండేటువంటి ఉద్యానవనంలో సుశీల తన స్నేహితులతోటి బంతులు ఆడుకుంటూ ఉన్నది. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వెళ్ళి సుశీల వచ్చి మిత్రులను చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనే ఉన్నాడు. అయితే అతను చక్కటి అవయవల సౌష్ఠవం కలవాడు, అంటే చాలా అందమైనటువంటి అవయాలు ఉండేటువంటి వ్యక్తి. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు అనమాట అతను. అతని అందము సుశీల చూడగానే నివ్వరపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు ఇతను అని ఆమె ఆశ్చర్యపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటపడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరం వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం ఏగిన తర్వాత ఒక కోనేరు కనపడింది అక్కడ. ఆ కోనేరు నిండా కూడా తామర పువ్వులన్నీ విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వుల్లోని మధువును అంటే త్రియదనాన్ని తింటూ మత్తెక్కి ఎగురుతూ ఉన్నాయన్నమాట. అవన్నీ అచ్చట ఉన్నటువంటి వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. అయితే కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూస్తూ ఉన్నాయన్నమాట. కూ అని కూస్తూ ఉన్నాయి. మగ నెమ్మళ్ళు ఆడ నెమ్మళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలేమో తమ తమ పింఛములు విప్పి నాట్యమాడుతూ ఉన్నాయి. ఈ నెమ్మళ్ళు పురివిప్పి నాట్యమాడితే ఎంతో అందంగా ఉంటాయి కదా, అవి పురివిప్పి నాట్యమాడుతూ ఉన్నాయన్నమాట.
నీటి జంతువులు తామర తూన్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగబడుతూ నీటిలో ఈదుచున్నవి. ఈ సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్ల నీడన విశ్రమించి ఉన్నాడు, అంటే కూర్చొని ఉన్నాడు. వెనుక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించి ఉన్నటువంటి సుమిత్రుని దగ్గరకు వెళ్ళింది. మెల్లగా వెళ్ళి నిలబడింది అక్కడ. సుమిత్రుడు సౌందర్యమును కనులారా చూచి చెలించిపోయింది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అంటే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని చెప్తుంది. అందుకే నీ వెనక ఇంత దూరం నేను వచ్చాను అని చెప్పింది. ఏకాంత ప్రదేశమున నన్ను కౌగలించుకొని నాతోటి నువ్వు ఉండు అని అడిగింది. నీ వయసు నా వయసు సరి సమానము, ఇద్దరము ఏరి కూర్చిన జంటవలే ఉన్నాము, చిలకా గోరింకల్లాగా ఉన్నాము, రతీ మన్మధుల వలనే ఉన్నాము అని ఆమె చెప్పింది. ఆ చెట్టుపై ఉన్నటువంటి గువ్వల జంటను చూడు, మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలాగున్నాయో. కాన రమ్ము, నా యవ్వనాన్ని అంతా కూడా నువ్వు ఆస్వాదించు అని చెప్తుంది. సమయమును జారవిడవకము, నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయములను అన్నీ కూడా నీకు అర్పిస్తాను. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుణ్ణి తొందర పెట్టసాగింది. కానీ అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహం వలె ఉండిపోయాడు. కొంతసేపైన తర్వాత, బాల, నీ మాటలు చాలా పిచ్చిదాని వలె ఉన్నాయి, నీకేదైనా గ్రహం ఏమన్నా ఆవరించిందా అని నాకు సందేహం కలుగుతున్నది అని అతను అన్నాడు. అదీనుగాక నీవు నా గురువు యొక్క కుమార్తెవు, అయితే నేను నీకు అన్ననవుతాను, నీవు నాకు చెల్లెలు వంటి దానవి. కాబట్టి నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవైనా సరే హద్దు మీరి ప్రవర్తించుట భారత నారికి మంచిది కాదు. అదీగాక నీవు విద్యావతి పుణ్యవతివి కాన నీ ప్రయత్నమును మానుకొనుము అని చెప్పాడు. నీకు కష్టములు ఎదురైతాయి అని అతను చెప్పాడు. కానీ లేత మన్మథాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము కూడా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మనం ఎన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనల్ని వెంటాడుతూనే ఉండును. కాబట్టి ఆ నరక బాధల నుండి మనం ఎన్నటికిను విముక్తి నొందజాలము. మనము ఇలా చేశామంటే మనము నరక బాధలు పడతాము, కాబట్టి వద్దు అని అతను చెప్పాడు. కానీ నేను నీ కోరికకు మాత్రము అంగీకరింపను అని చెప్పాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్ల గురువర్యులు కూడా తెలుసు, నిన్ను దండింతురు కాన రమ్ము, ఫలములు కుశలు పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను దోడుకొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. ఆ సుశీలకు చాలా విధాల అన్ని రకాలుగా చెప్పాడు. కానీ అంతా ఆ కన్యయు బంగారము రత్నము విద్య అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు. నీకు బంగారము అమృతము ఇవన్నీ కూడా నీ దగ్గరకు వస్తుంటే నువ్వు వద్దు అని చెప్పాను అంటున్నావా, నువ్వు చాలా మూర్ఖుడవి అని సుశీల చెప్తుంది. నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పిస్తాను, నువ్వు నన్ను నిరాకరించవద్దు. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోతాను, నేనిందే ప్రాణత్యాగం మునర్చుకుంటాను. నువ్వు కనుక నేను చెప్పినలాగా నా మాట వినకపోతే నేను ఇక్కడే చనిపోతాను
అని చెప్తుంది. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరనేలా నా తండ్రి కూడా నిన్ను విడిచినా నా తండ్రి కూడా నిన్ను అరుస్తాడు. నా కుమార్తె ఏది అని నిన్ను దండిస్తాడు. ఈ పాటికి నా చెలికెత్తలు అందరూ కూడా చెప్పి ఉంటారు, అడవికి పోయానని చెప్పి ఉంటారు. కాన నేను ఇలా ఉండలేను, నేను తప్పనిసరిగా నీతోటి సంభోగం చెయ్యాలి అని కోరుకుంటుంది. నన్ను నిదానను చేసుకొనుము అని పలికింది. అయితే సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకట స్థితిలో పడిపోయాడు. పాపం కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడలు తేలుటకే నిశ్చయించుకొనెను. శాంకరి ఈ విధముగా వారిరువురును ఆ తటాక సమీపముందుకు ప్రదేశమును శుభ్రము చేసుకొని అందు మెత్తగా పత్రములు నానా విధముల సువాసనలు వెదజల్లేటువంటి పుష్పములు పరుచుకొని ప్రకృతి సౌందర్యాలను చూచి మరిచిపోయి వాళ్ళు కలిశారు. మరి కొంతసేపు బంతులాడి గెంతుతూ కేకలు వేస్తూ పరుగుడుతూ ఆడుకున్నారు. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడిపోయినాయి, అచ్చటి నుండి ఎగిరిపోయినాయి. సాధు జంతువులు ముఖములు ముడుచుకొని అచ్చటి నుండి కదలిపోయినవి. కొలంలోని కాలువలు మెడ వంచినట్లు నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాక్కున్నాడు. మాటి మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధుగ్రోలి మత్తెక్కియున్న తుమ్మిదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరారు. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములన్నీ కూడా ఇచ్చాడు. అడవికి పోయి కష్టపడి తెచ్చినటువంటి వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నీవు పాపము అక్కడ ఆడుకొని బంతులాడి అలసిపోయి ఉంటావు, ఎందుకు ఈ సుకుమార ముఖార విందమంతా వాడిపోయింది, కాబట్టి రమ్ము ఈ మధుర పదార్థములను తిని కొంతసేపు విశ్రమింపు అని చెప్పాడు తండ్రి. ఆటలాడుకున్నట వల్ల నీవు ధరించి ఉండేటువంటి దుస్తులన్నీ కూడా నలిగిపోయినాయి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించాడు. ఆమె లోన బెదురు పైకి ఏ విషయము ఎరుగని దానివలే నటించేసింది. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడికి పెళ్లియాడి అత్తవారింటినే ఉండిపోయాను. మరి కొంతకాలమునకు సుశీలను పెళ్లియాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యను, అంటే అతను చనిపోయాడనమాట. భర్త శవంపై పడి సుశీల ఏడుస్తూ ఉన్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము ఎందుకు వచ్చిందా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడుస్తూ ఉన్నాడనమాట. ఓయి భగవంతుడా, చిన్న వయసులోనే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధురాలను చేసితివా తండ్రి, దీని కాలం ఎట్లు తీరును, ఈమె కాలం ఎట్లా వెళ్ళబుచ్చుకుంటుంది. ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకార్యమని భావింతురు కదా, ఏ శుభకార్యముల ఎందును పాల్గొనివ్వరు కదా, మరి దీనికి కర్మనేలా కలిగించితివి అని పరిపర విధములుగా బాధపడుతూ ఉన్నాడు. అంతలో అచ్చడికి ఒక సిద్ధపురుడు భిక్షాటనకై వచ్చాడు. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుతున్నందున శవమున్న చోటుకి వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి, త్వరగా చెప్పండి అని అన్నాడు. అంతట సుబుద్ధి ఏమని చెప్పాడంటే శుద్ధ పురుషునితోటి, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుకోవాలా స్వామి, మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగింది. కానీ ఈ బాలిక నా కుమార్తె, చనిపోయినటువంటి అతను నా కూతురి భర్త. వివాహమైన కొలది రోజులకే ఇతడు చనిపోయాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరను సంతానము లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగినటువంటి వైధవ్యము చూడలేక మా హృదయము బ్రద్దలైపోతుంది.
మనసు చాలా బాధ కలుగుతుంది. ఇదే నా దుఃఖానికి కారణము అని చెప్పని ఈమెకి దుస్థితి ఎందుకు కలిగనో, ఈమె పూర్వజన్మ ఎటువంటిదో మీకు తెలియనున్న ఎడల సెలవివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధుడు కొంతసేపు ఆలోచించి తన ద్రవ్య దృష్టితోటి అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియవతిగా ఉండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుషుల సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచి చంపేసింది. అతడు విలవిలా తన్నుకొని ప్రాణాలు వదిలేశాడు. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని, అంటే ఆ కత్తితోటి పొడిచేసుకొని చనిపోయింది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఆమె చేసి ఉన్న దోషం వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతాన్ని కూడా వివరిస్తాను విను అని అన్నాడు ఆ సిద్ధపురుషుడు. చాలా సంవత్సరాల క్రిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో సూర్య భగవానుడు మకర రాశి ఎందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి ఈమె కూడా యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇసుకతోటి గౌరీదేవి బొమ్మను చేసి భక్తి శ్రద్ధలతోటి పూజించింది. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసేటువంటి గౌరీదేవి పూజలో నీ కుమార్తె పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టింది ఆవిడ. అయినా కూడా ఏంటంటే నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛను కూడా అతనితో రమించినది. అందువలన ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసినందున తన మగని పోగొట్టుకుని విధువరాలైపోయింది. కనుక పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ ఈ జన్మలో తప్పనిసరిగా మనము అనుభవించాల్సిందే. అలాగా నీ కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. మరి ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసినటువంటి పాపపుణ్యాల ఫలితమే ఎప్పటికైనాను అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా? సరే, పోనీ ఈ జన్మలోనన్నా కన్యగా ఉండి నాకు నా కుమారునితో సమానుడగు తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యంతో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని చెప్పని అనుకున్నాడు. అని మనసులో విచారించి ఆ సిద్ధును చూసి, స్వామి, మరి ఈ పలుకులు అన్నింటికి మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుతుంది. కానీ ఈ కుమార్తె పాపము నుండి ఎట్లా విముక్తురాలవుతుందో కొంచెము వివరించము. మరి నా అల్లుడు ఎట్లా పునర్జీవితవుతాడో మీరు వినిపించవలసిందిగా కోరుతున్నాను స్వామి అని అన్నాడు. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవడగకపోయినా తన్నివారోపాయము వివరించవలసినదే నేను ఇలా వచ్చినాను. అంటే నువ్వు నీ కూతురు గురించి అడిగినా అడగకపోయినా దాని యొక్క నివారణ చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పని ఆ సిద్ధుడు చెప్పాడు. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానము చేయించి అతటనే ఇసుకతో గౌరీదేవుని చేసి ముత్తైదులతోటి కలిసి ధూప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించము. ఈ విధంగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్నటువంటి పంచపాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు అని సిద్ధుడు చెప్పాడు. మాఘశుద్ధ విధియనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 కొత్త
చీరలు తెచ్చి అందుక చేతలో చీర, రవికల, గుడ్డ పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2 చేటలు మూత వేసి ఆ ముత్తైదునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలెను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగినటువంటి దోషము కూడా నివారణ అయిపోతుంది. కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయవలనన్న అయిష్టత చూపుదురు కదా. అట్టి వారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరచు వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలేను. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానము తప్పక స్త్రీ ఆచరించవలను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని హరినామ కీర్తనలు గాని విన్నా దాన ధర్మాలు చేసిన ఎడల దానికి ఉన్నటువంటి ఫలితము మరొక ఏ వ్రతమందును కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘమాస స్నానములు విడవక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్ఠవ్యాధితో బాధపడు వారు కూడా మాఘ స్నానం చేసిన వారికి కూడా రోగ నివృత్తి అవుతుంది. మంచి పుణ్యాత్మలైతారు. స్త్రీ గాని పురుషుడు గాని మాఘమాస స్నానములు చేసినచో నలుగురిని చూచి పొగుడుతున్నట్లుగా గాని చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలేను. మాఘమాస స్నానములు చేయుచున్న వానిని తాను పొగడుకొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజ లేనరా అను రీతిగా నిష్ప్రయోజనమలగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చినటువంటి సిద్ధుడు ఇలా చెప్పాడు. ఓ శాంకరి, ఆ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందినటువంటి సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపచేసి దాన ధర్మాలు పుణ్యములు చేయించగా చనిపోయినటువంటి అల్లుడు తిరిగి నిద్ర మేల్కొన్న వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యను. ఈ మాఘమాస పురాణము 14వ అధ్యాయం పూర్తయిపోయింది. 15వ అధ్యాయం తోటి మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.